నుండి 61వ కీర్తన గ్రంథంలో నుండి 61వ కీర్తనను ఉత్తర భాగంగా చదువు. దేవునికి వందనాలు తెలియజేస్తున్న మీ అందరికీ సంఘ యొక్క మరి స్తుతి ఆరాధనకు 61వ కీర్తన ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ 61వ కీర్తన తెరిచి ఉంచండి. మరి మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు అందరం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరును, అలాగే 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాము. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తెల్లగెల్లగా భూదిగంతములను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కడ ఎంత ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంచివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంచివి. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘ విశ్వాసులు, ఈ సంవత్సరం నేను ప్రత్యేకించి ఈ వర్షం ఉండదు అని అనుకున్నాను. ఎందుకంటే చాలా వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరంలో. 23వ తారీఖు నేను నా ఉద్దేశాన్ని ముందుగా నేను మీతో చెప్తూ ఉన్నాను. ఈ స్తుతి ఆరాధన అయిన తర్వాత ఈ సంఘం 1976లో ఏ రీతిగా సంఘంగా ఏర్పాటు చేశారో ఆ చరిత్రను కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ముందు దేవుని సందేశాన్ని మనం తెలుసుకుందాం. నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ కరెంట్ వర్షం వచ్చి లేట్ అవుతుందేమో, సంఘానికి త్వరపడి దూరం నుంచి ఉన్న వాళ్ళు వచ్చేసారు, దగ్గరగా ఉన్నవాడు త్వరగా వస్తే మంచిదని ప్రభువులో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు నేను రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. ఒక మాట, అక్టోబర్ 20-22 తారీఖుల నుండి కూడా ఈ నెల లోపలే, ఈ నెల సంవత్సరం కాదు నెలలో మనం గమనిస్తే పెద్ద సైక్లోన్ మొంత సైక్లోన్ చాలా బీభత్సం చేసింది. అది అట్లా అయిపోతుందో క్లోజ్ అవుతున్న మరుసటి రోజే అక్కడ భయంకరమైన కర్నూలు దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్, ఫైర్ జరిగి చాలామంది చనిపోయారు. దాని గురించి తేరుకునే లోపలే మరలా చేవళ్ళ దగ్గర, హైదరాబాద్ దగ్గర ఒక ట్రక్ పడి చాలామంది చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక ఎయిర్ క్రాష్ భయంకరమైనటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ట్రైన్స్ ఈ మధ్య కాలంలో ఈ నెలలోనే ప్రతి వారము మీరు చాలా ఇన్సిడెంట్స్ చూశారు, ట్రైన్ యాక్సిడెంట్స్ మీరు చూశారు. జస్ట్ అక్టోబర్ మాసము 20వ తారీఖు నుండి ఈ 23లోగా అనేక రకాలైనటువంటి అపాయకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నేను ఔరంగాబాద్లో ఉన్నప్పుడు పేపర్ న్యూస్ చూసినప్పుడు అక్కడ ఒక మక్కా మసీదుకి వెళ్ళినప్పుడు చాలామంది ఒకే కుటుంబంలో వాళ్ళు 18 మంది చచ్చిపోయారని విన్నాం. అలాగే మొన్న కర్నూలు ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు 3 అక్క చెల్లెళ్ళు ఒకేసారి చనిపోయారని విన్నాం. ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ ద హిస్టరీ. ఇవన్నీ కూడా ద ట్రూత్స్ ఆఫ్ ద హిస్టరీ, జరిగిపోయినటువంటి విషయాలు. ఇట్ బికేమ్ ద మెమోరీస్ అండ్ ఎక్స్పీరియన్స్.
మన చరిత్ర, జరుగుతున్న చరిత్ర ఒక జ్ఞాపకంగా ఉంది. ఆ జ్ఞాపకంగా ఉన్న చరిత్రను ఆలోచిస్తే అది అనుభవంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నుండి, లేక ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో తన జీవితంలో చాలా దావీదు ఈ 61వ కీర్తన రాస్తూ ఒక మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 2వ వచనంలో, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచు. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెమరీ. ఒక అనుభవంతో కూడినటువంటిది, అనుభవంతో కూడిన జ్ఞాపకాలు. కాబట్టి ఆ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయంటే, ఇట్ బికేమ్ ద సాడ్, ఒక దుఃఖకరమైనటువంటి అనుభవం. ఈ దుఃఖకరమైన అనుభవంలో నుండి కోపం వస్తుంది. ప్రతి మనిషికి కోపం వస్తుంది, దుఃఖకరమైనటువంటిది. నేను కోపం వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఆ కోపము ఇట్ బికేమ్ ద హోప్లెస్. అది ఎలా మారిపోతుంది అంటే నిరాశ, దానివల్ల ఉపయోగం లేకుండా ఒక మానవ జీవితంలో ఆ కోపం తర్వాత నిరాశ మానవ జీవితంలోకి వచ్చేస్తుంది. సో అలాంటి నిరాశలలో మానవ జీవితంలో నుండి వాడు నిష్క్రమించడానికి ప్రయత్నం చేస్తాడు. అనవసరం. రాత్రి నేను మీకు ఒక అనుభవం చెప్పాను. కొన్నిసార్లు మనిషిని కుంగదీసేసేటువంటి పరిస్థితి. అంటే ద హృదయము ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ప్యారలైజ్. హృదయానికే ఒక పక్షవాతం పడిపోతుంది. హృదయానికి పక్షవాతం వచ్చింది అని అంటే ఇక వాడు కోలుకునే పరిస్థితి కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అనగా తన జీవితంలో అంత పరిస్థితి, అనగా ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా ఇక్కడ ఎట్లుందంటే, ఆయన రాస్తున్న మాట, నా ప్రాణము తల్లడిల్లిపోతా ఉంది భూ దిగంతములో అట, ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్, భూమి దిగంతాల దగ్గర నుంచి నేను నీకు మొరపెట్టుచు. ఇట్స్ ద సీరియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మానవ జీవితంలో ఒక దుఃఖకరమైనటువంటి అనుభవంలో ఉన్నాడు ఆయన. ఈరోజు అలాంటి అనుభవాలు ఒక రాజుకి వచ్చింది అని అంటే, అక్కడ మనం సమూయేలు గ్రంథంలో చదివితే ఆ కీర్తన రాసే టైంలో అక్కడ జరిగింది ఏంటంటే, తన కుమారుడైనటువంటి అబీషాలోము తను రాజు కావాలని తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అది దేవుని చిత్తంలో లేనటువంటిది. దావీదు యొక్క కుటుంబంలో వస్తున్నటువంటి ఒక ప్రాబ్లం, సమస్య. ఈరోజు ఏదైనా జయించగానే కుటుంబం అనేటువంటిది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబం మనకు బలంగా మారాల. కొన్నిసార్లు కుటుంబం బలహీనంగా మనకు వ్యతిరేకంగా మారినప్పుడు వాడు తల్లడిల్లిపోతాడు. లోకం, సమాజం అంతా నిన్ను వెలివేస్తున్నప్పుడు కుటుంబం నీకు నిలబడితే కుటుంబం యొక్క బలం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కానీ కుటుంబమే నీ మీద తిరగబడితే నువ్వు బలహీనుడు అయిపోతావు. మన జగన్ గవర్నమెంట్లో చూసారు, పాపం అనుభవంలో ఉన్నాడు కొన్నిసార్లు. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ భూ దిగంతముల నుండి నేను తల్లడిల్లిపోతున్నానయ్యా, నీకు నేను మొర్రపెట్టుచూ ఉన్నాను. కనుక తన దుఃఖము నిరాశగా మారక మునిపే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క సన్నిధిని, దేవుని సన్నిధిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. అది ఎలాంటి పరిస్థితి అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇది ఆయన కోరుకుంటున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, సో లీడ్ మీ టువర్డ్స్ ద రాక్. ఆ యొక్క ఎత్తైన కొండ మీదకి నన్ను తీసుకెళ్ళు. ఆ ఎత్తైన కొండ ఆయన యేసు క్రీస్తు ప్రభు. అంటే ఈ మాట మీకు అర్థం కావాలంటే, పేతురుతోటే, పేతురు నన్ను ఏమో అనుకుంటున్నారు అని అంటే, ఆయన ఏమంటాడు, నువ్వు అందరూ వేరే అనుకున్నారు, నేను నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని అనగానే
ఇది నీవు పలికిన మాట కాదు. ఈ మధ్య నేను మీకు మెసేజ్ ఇచ్చాను, నా తండ్రే నీ చేత దీన్ని మాట్లాడించాడు. నీ మీద నేను నా యొక్క సంఘమును నీవు బండవి అని అన్నాడు. దేన్ని? పేతురు బండని కాదు, అక్కడ ద ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ద రాక్. అది ఆ విశ్వాసము, ఆ విశ్వాసం యొక్క అనుభవం ఒక రాక్ లాంటిది. రాక్ అనేటువంటిది ఇదిగో మనకి సార్లు ఏంటంటే అది గుడారాలు అనేటువంటివి మానవ నిర్మితాలలాగా ఉంటాయి. మనం వేసుకుంటాం, టెంట్స్ వేసుకుంటాం. కానీ రాక్ అనేటువంటిది లేక కొండ అనేటువంటిది అది దేవుడు ఏర్పరిచినటువంటిది. సో కొన్నిసార్లు మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ అవతల సూర్యుడు ఉంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు ఒకవేళ అన్ని విషయాలలో నువ్వు భయపడవచ్చు, చెట్ల మీద కూడా పిడుగులు పడతాయేమో, కొండ మీద పడ్డా కూడా ఆ రాతి గుహలో కానీ మనం ఉంటే ఎలాంటి అంటే రాక్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన లీడ్ మీ టు ద ఎత్తైనటువంటి ఆయన చెప్తున్న కొండ మీదకి. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని ఇట్స్ రాక్ అనే మాటతో చూపిస్తున్నాను. ద మౌంటైన్, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద. సో ఆ ఎత్తైనటువంటిది అని ఆ స్థలాన్ని గురించి ఆ హై అనే మాటని చెప్పబడడానికి కారణం ఏంటంటే అది దేవుడి యొక్క ఆ యొక్క దేవుని సన్నిధి అని చెప్పడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఎక్కడంటే ఆ యొక్క యాకోబు బేతేలు దగ్గర కలగన్నప్పుడు ఆయన ఒక నిచ్చెనను దర్శనంగా చూస్తున్నప్పుడు అక్కడ దేవదూతలు పై నుండి కిందకి, కింద నుండి పైకి ఎక్కుట దిగుట అనేటువంటి ఒక అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు. దట్ మీన్స్ ఇట్స్ ఎ హై ప్లేస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రెఫ్యూజ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఆశ్రయమైన స్థలము అనేటువంటిది జ్ఞాపకం చేసుకోండి. విశ్రాంతు ప్రియమైన వాళ్ళ, అందుకనే దావీదు తన అనుభవంలో నుంచి సో ప్రతి హిస్టరీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మెమరీ. హిస్టరీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ద మెమరీ. ఆ మాట ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నాను. మన జరిగిన చరిత్ర ఇదిగో మనకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. ఆ జ్ఞాపకము మన జీవితాల్లో అనుభవాలుగా ఉన్నాయి. ఆ అనుభవాలలో నుండి దేవుడు నిన్ను సంరక్షించేటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, నేను వీడియో నేను హోటల్లో ఉన్నాను కాబట్టి నేను ఆ దుబాయ్లో మక్కా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి రేవంత్ రెడ్డి వాళ్ళ అజారుద్దీన్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. నేను ఒక్క కుటుంబంలో ఎవ్వరు వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ లేరు అక్కడ. ఆదరికి మొత్తం పిల్ల జల్ల మొత్తం వెళ్ళిపోయారు. ఈరోజు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ఇదిగో అనేక రకాలైనటువంటి దుఃఖకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందుకని దేవుడు చెప్తూ దావీదు తన అనుభవంలో, అయ్యా ఇదిగో నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి తను. కానీ నన్ను ఎత్తైన కొండ మీద నేను ఎక్కలేనంత ఎత్తైన. కొన్నిసార్లు మీరు బైబిల్లో చూస్తుంటే 11వ కీర్తనలో కూడా అయ్యా ఒక రెక్కలున్న పక్షిలాగా నేను దూరం వెళ్ళిపోవాలన్నది ప్రాబ్లమ్స్. కాబట్టి ఈరోజు ప్రతి అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే దావీదు 18వ కీర్తనలో చెప్తాడు ఆయన గురించి, నీవు నా శైలము, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. అందుకనే ఆయన సామెతల్లో కూడా 18:10 చూస్తే ఇదిగో ఆయన నామము, ద నేమ్ ఆఫ్ ద గాడ్, అది ఆయన అది నీతిమంతుల దాంట్లోకి వెళ్ళి కాబట్టి ఈరోజు ప్రభులు జ్ఞాపకం చేస్తుంది, ఆ ఎత్తైనటువంటి స్థలానికి నన్ను తీసుకెళ్ళి లీడ్ మీ. 34వ కీర్తనలో ఆ మాటలు చెప్తుంటాడు. అలాగే 37వ కీర్తనలో, 27వ కీర్తనలో, అయ్యా నువ్వు నాకు వెలుగును, నాకు రక్షణ అయినా, నేను ఎవరికి భయపడతాను. 34వ కీర్తనలో, నీతిమంతుల మీదకి అనేక ఆపదలు వస్తాయి కానీ వాటిని
వాడు పడిపోయినా కూడా వాడిని నువ్వు లేపుతావు. ఒక్కొక్క అనుభవం 139వ కీర్తనలో కూడా ఒక్కొక్క కీర్తనలో ఆ శైలమైనటువంటిది, దుర్గమైనటువంటి, కోట అయినటువంటి రాక్గా, ఒక రాయిగా. కాబట్టి ఈరోజు ఆ రాయిని మనం ఇదిగో పేతురు, ఇదిగో నీవు బండవి అని అంటే, ఇక్కడ పేతుర్ని లిటరల్ గా అక్షరానుసారంగా పేతుర్ని కాదు, ఆయన బండ అంటుంది. పేతురు అనే మాటకి అర్థము బండ. ఇప్పుడు పేతురు అనే మాట దేవుడు ఇచ్చాడు ఆయనకి, సీమోను పేతురు. ఆ పేతుర్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే ద ఫెయిత్ ఆఫ్ ద పీటర్, ఆ ఫెయిత్. అందుకనే యేసు ప్రభు కొండ మీద ప్రసంగాలన్నీ చెప్పి ఆయన చివరికి ఇదిగో చెవి కలిగిన వాడు వినుగాక అని క్లోజ్ చేస్తూ ఒక కథ చెప్పాడు. ఒకడు ఇవన్నీ విని ఒకడు బండ మీద తన విశ్వాసాన్ని, ఇల్లును కట్టుకున్నాడు, ఒకడు ఇసుక మీద. సో బండ మీద కట్టుకున్న వాడికి ఎలాంటి ఆ యొక్క తుఫాను వచ్చినా లేక వరదలు వచ్చినా, ఈరోజు ప్రభులో జ్ఞాపకం చేస్తున్నాం, గాడ్ ఈజ్ అవర్ రాక్. ఆయన మనకు ఆ యొక్క కొండ అయి ఉన్నాడు, కోట అయి ఉన్నాడు. కాబట్టి ఎత్తైనటువంటి దానికి, నేను ఎక్కలేని దానికి, ఆ రక్షిత ప్లేస్కి నన్ను తీసుకెళ్ళయ్యా అని కీర్తనకారుడైన ఆ దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ కీర్తనలో నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకునేదను. ఆ రెక్కల గురించి బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాం. దేవా, నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామము యందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించు. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద, దేవుని నామాన్ని కలిగినటువంటి స్వాస్థ్యములోకి, ఆ స్వాస్థ్యములోకి మొన్న కూడా మనం ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విజ్ఞాపన ప్రార్థనలో మొన్న జ్ఞాపకం చేశాను. ఆ యొక్క దేవుని నామములో ఉన్న స్వాస్థ్యము, ఆ యొక్క ఇన్హెరిటెన్స్ అనేటువంటి మాటని, అంటే అదేంటి, వాగ్దానములన్నీ అబ్రహాములో నుండి యేసుక్రీస్తు ద్వారా అవి దేవుడు అనుగ్రహించాడు. అలాగే సంఘము ద్వారా, కీర్తన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది, ఇదిగో అవి ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ప్రతి వాగ్దానము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవి ఏమవుతున్నాయి? అవి చెప్పండి, అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని సత్యాన్ని, ఆయన నామం యొక్క స్వాస్థ్యములోనికి మనం రావడం. ఈరోజు ఆయన నామం యొక్క స్వాస్థ్యములోనికి, ఇదిగో నువ్వు ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళినటువంటి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, మనం చూస్తే చాలా పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇదిగో కేరళలో కొత్తగా బ్రెయిన్ వైరస్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. అది నీళ్ళలో మునిగి లేస్తే ముక్కుల్లో నుంచి వెళ్ళిపోతుందంట, బ్రెయిన్ని తినేస్తుందంట. ఇంతవరకు ఇంకా దానికి వైద్యం కొన, అది ఇంతవరకు ఆ దేశం వరకే, ఆ రాష్ట్రం వరకే ఆగి ఉంది. అది స్ప్రెడ్ అయితే పరిస్థితులు దారుణం. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా కూడా, ఇదిగో నన్ను ఎత్తైన, నా హృదయం తల్లడిల్లిపోతుంది, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నన్ను ఎత్తైనటువంటి లీడ్ మీ టు ద హై రాక్, ఆ ఎత్తైనటువంటి స్థలం, అది ప్రొటెక్షన్ ఉన్నటువంటిది. ఎంత ఫ్లడ్స్ వచ్చినా కూడా, మొన్న నేను ఆ యొక్క ఊరు ఇది కాళహస్తిలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను, నన్ను 7కి ఫోన్ చేశాడు, సార్ మీరు బై 10:30 నా దగ్గరికి రండి సార్, నేను కారు పంపిస్తాను, మీరు 10:30 కల్లా మీరు వచ్చేసేయండి, మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, 7 గంటలకి నేను ఓకే చెప్పాను. నేను డ్రెస్అప్ అవుతున్నా, స్నానం చేసుకుని నా షెడ్యూల్ ముగించుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ 2 చెరువులు దిగిపోయినాయి అంట, ఇదిగో నేను మా ఇంటి మీదకి ఎక్కేసాను, అదిగో వీడియో తీస్తున్నాను అని చూపిస్తే, నేను మన గ్రూప్లో కూడా పెట్టాను, ఆవులు, దూడలు, గీడలు పరిగెత్తి నీళ్ళలో కొట్టుకొని పోతున్నాయి, కొన్నేమో ఎత్తైనటువంటి ఆ యొక్క స్థలానికి ఎక్కుతూ ఉన్నాయి. సో ఎత్తైనటువంటి ప్లేస్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఫ్లడ్స్ అనేటువంటిది, వరదలు అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది, లేక శ్రమలు అనేటువంటి పరిస్థితి, తుఫాన్లు, వీటన్నిటిలో నుంచి ఆయన మనకు ఎత్తైన
కొండగా, అలాగే ఇంగ్లీష్లో వేసే లీడ్ మీ టు ద రాక్, ఎత్తైనటువంటి హై రాక్, ఆ ఎత్తైన స్థలములోకి మనల్ని ఆయన తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను ఈరోజు నేను రాత్రి నేను విజ్ఞాపన ప్రార్థనలోది కూడా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఎందుకు దేవుని వాక్యం చదవాలా, ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలా అనే దాని మీద రాత్రి నేను మాట్లాడాను. ఎందుకు చదవాలా అనంటే ఆ చివరి దినాల్లో రాబోతున్నటువంటి కాలంలో బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని మీరు మోసపోకుండా చూసుకోండి. మిమ్మల్ని మోసపరిచే మనుషులు వస్తారు, జాగ్రత్త. మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. సో దట్ వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండో మాట ఏం చెప్తాడంటే, మీరు చాలా సమాచారాలు, భయంకరమైన పరిస్థితుల గురించి వింటారు, కలవరపడద్దు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సెన్స్. ఎందుకు దేవుని వాక్యం చదవాలంటే అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి కలవరపడవద్దు, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా చూసుకోండి. ఆ తర్వాత 10వ వచనాన్ని చూపించాను. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అని అంటే ఆ యొక్క మాట నేను చదివి వినిపిస్తాను. 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. ఇది జరుగుతుంది ఈ రోజుల్లో. పరిస్థితులు ఏంటంటే ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు. అక్కడున్న ముందు మాట ఏంటంటే అభ్యంతరపడతారు. చిన్న మాటకి అభ్యంతరపడిపోతున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో అదే మాట, అభ్యంతరపడుతున్నాం. ఇస్ దర్ ఎనీబడి ఇంగ్లీష్ బైబిల్ ఉందో దగ్గర? అభ్యంతరపడతా ఉన్నారు. చిన్న మాటకి అద్దరిపోతే ఈమె నన్ను ఎట్టనింది, ఈమె నిన్ను నన్ను ఎట్టనింది అని ఈ మాట వీళ్ళతో చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి దాన్ని పాస్ ఆన్ చేసుకొని ద్వేషించి, ఆ తర్వాత ఏమవుతుందంటే ద్వేషం వచ్చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? ప్రేమ చల్లాలి. అది అల్టిమేట్ జరుగుతుంది. ఈరోజు లోకంలో జరుగుతున్న కనెక్షన్ ఏంటంటే ఫస్ట్ చిన్న మాటకి అభ్యంతరాలు వచ్చేస్తున్నాయి. అభ్యంతరాల తర్వాత ఏమన్నారమ్మా? బిట్రేయింగ్, అభ్యంతరపడటం, బిట్రాయ్ చేయడం, అభ్యంతరపడి ఆ తర్వాత ఒకరినొకరు అప్పగించుకోవడం అంట. చాలా క్లియర్గా రాశాడు పరిశుద్ధాత్మ. అప్పగించుకోవడం అంటే నువ్వు చెప్పిన మాట అక్కడ చెప్పిన మాట ఇక్కడ అప్పగించుకోవడం, దాని ద్వారా ద్వేషించడం, ఆ తర్వాత ప్రేమ చల్లాలి. దట్ ఈస్ కనెక్షన్ అదే జరిగిపోతుంది. కనుక బైబిల్ చెప్తున్నమాట, నువ్వు రక్షణ పొందిన వాడు అయితే, నేను రాత్రి వాడికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఏడవకపోతే నర్సు కొట్టి ఏడిపిస్తుంది. ఏడిస్తేనే కరెక్ట్, ఏడవకపోతే కరెక్ట్ కాదు. ఎందుకు ఏడవాలంటే తన యొక్క జీవనాడులన్నీ యాక్టివేట్ కావాలా, ఆకలి కావాలా, ఆ పాలు తాగాల, ఎదగాల. కాబట్టి ఇప్పుడు బైబిల్లో స్ట్రైట్ మాట ఏంటంటే, మీరు రక్షణ పొందిన మీరు, ఇదిగో చిన్న బిడ్డవాడు శిశువు ఏ రీతిగా ఆ కొత్తగా జన్మించిన శిశువును పోలి, తర్వాత నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షిస్తూ, అంటే ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కడు కూడా నువ్వు ఆ చిన్న బిడ్డ ఏడ్చి ఆకలయ్యి అన్నం తింటుంది, పాలు తాగుతుంది, ఎదుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే నువ్వు కూడా ఏడవాలా. దేని కొరకు? దేవుని వాక్యం కొరకు ఏడవాలా, దేవుని వాక్యం కొరకు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు? అయాదిగో నేను తల్లడిల్లి కింద నుంచి ఐఎమ్ క్రైంగ్, ఏడుస్తూ ఉన్నాను, సస్టైన్ మీ, నన్ను పైకి లేవనెత్తు. కేవలం దేవుని బలం కొరకే కాదు, ఆపదలో నిన్ను ఆయన కాపాడే ఒక అనుభవాన్ని కూడా ఈ 61 కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి లీడ్ మీ టు ద మౌంటైన్. అయ్యా ఇదిగో నన్ను ఎత్తైనటువంటి ఈ శోధనలు, శ్రమ, లోకంలో వస్తున్న అనేక విషయాల్లో నుండి ఇదిగో సస్టైనబిలిటీని నాకు కలుగు చేయి అనే మాటని కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నాడు. కాబట్టి ఇదిగో దావీదు యొక్క ప్రతి అనుభవాన్ని ఆ 18వ కీర్తనలో, 27వ కీర్తనలో, 34వ కీర్తనలో, 37వ కీర్తనలో, 139వ కీర్తనలో, వీటన్నిటిలో కూడా ఇదిగో ఆయన ఆశ్రయమై ఉన్నాడనేటువంటి మాటని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఇది అట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్,
ఆయన మన ఆశ్రయమైనాడు. ఆయన ఎత్తైనటువంటి స్థలంలో మనం ఉంచేటువంటి వాడని జ్ఞాపకం చేస్తాం. మనం స్తుతిస్తూ జాయిపుస్తూ కలిసి ఆ పాటను పాడుతూ దేవుని స్తుతిస్తాం.